పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే.
క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరందరూ బాగున్నారా? ఈ చివరి ముగింపు సభకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. ఈ 21 రోజు ఇంతవరకు దేవుడు మనకు సహాయకుడు గుండి నడిపించాడు. నేను ఒక్క వచనాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి మనం ముందుకు వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చే సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన దేవ వాక్యముని ఇది ప్రజలు నీ వారు వినగల చెవులను గ్రహించే మనసు దయచని దాసుని శిలుచరణ మరుగుపరుచుకొని ఈ చివరి ముగింపు సభలో నాతో మాతో అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడే ఈ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్దామండి. ఆమేన్. ప్రభు మనల్ని దీవించిన గాక. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. ఇక్కడ ఈ ముగింపు సభలో ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయన పేరు ఎపఫ్రా. ఎపఫ్రా అంటే అర్థం మీకు గత పాఠంలో చెప్పాను, సుందరమైన వాడు. ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం అంటే అతడు ప్రార్థనలో పోరాడే వ్యక్తి. మనం ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో తీసుకొచ్చిన ప్రతి ప్రార్థన అంశాన్ని దేవుడు అంగీకరించాడు. వింటున్నారా? దేవుని సన్నిధిలో మనం ఏదైతే గోజాడామో, ఏదైతే దేవుని సన్నిధిలోనికి మనం తీసుకురాగలిగామో, ఇవన్నీ కూడా తగిన కాలమందు దేవుడు మన జీవితంలో అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసముతో ఇప్పటి వరకు మనం నడుచుకున్నాం. ఇక మీదట కూడా మీరు అదే ప్రేయర్స్ కంటిన్యూ చేయండి. అదే ప్రేయర్స్ మీ ప్రార్థన జీవితాన్ని దేవుని బిడ్డలారా దేవుని చేతులు మనం ఎప్పుడైతే పెట్టగలిగినప్పుడు దేవుడు తప్పకుండా బలమైన కార్యాలు చేస్తాడు. నేను ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థనా శక్తి, ప్రార్థనలో ఉన్న శక్తి. దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి అయినా చక్కబడాలి అంటే ప్రార్థన ఒకటే పరిష్కారం. మరి ముఖ్యముగా ఉపవాస ప్రార్థన వలన బలమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు 127 సంస్థానాలకు వ్యతిరేకంగా చట్టం రూపొందించబడ్డప్పుడు ఎస్తేరు, మొర్దెకై, మిగతా యూదులందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేశారు. ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. ప్రార్థనలో పోరాటం. మన మనుషులతో పోరాడొద్దు. ప్రతి సమస్య పరిష్కరించబడాలంటే ప్రార్థన ఒక్కటే. ఇంకా మొండి సమస్యలకు మీకు తెలుసు కదా, ఉపవాస ప్రార్థనే పరిష్కారం జవాబు. ఈ ముగింపు సభలో దేవుడు మనకు గుర్తు చేస్తున్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ముగింపు ప్రార్థనలో మనం ఎప్పుడు పోరాడే వ్యక్తులుగా మనం ఉండాలి. వింటున్నారా? ఇక్కడ గమనించండి, ఇతడెవరు? మీలో ఒకడు. అంటే విశ్వాసులలో ఒకడు, ప్రార్థించే ప్రార్థన పరులలో ఒకడు, సంఘములో ఒకడు. వింటున్నారా? కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రార్థన ఆత్మను కలిగి ఒకరికి ఒకరం కలిసి మనం ప్రార్థన చేయాలి. వింటున్నారా? ప్రభు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు, ఉదయకాలం కూడా అదే సంగతులు మనం విన్నాం. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి, ఉపవాసంతో ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి, నమ్మకంతో ప్రార్థించండి. దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. వింటున్నారా? ఈ ముగింపు మీ అందరికి తీసుకొచ్చే ఒకే ఒక మాట ఏంటంటే, 21 రోజులు 3 వారాలు మన ప్రార్థన కొనసాగడానికి దేవుడే మనకు సహాయం చేశాడు. ఆదర్శం ఎవరో తెలుసా? దానియేలు చేసిన ప్రార్థన మొట్టమొదటి రోజే దేవుడిని సన్నిధికి చేరింది. దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ జవాబు దానియేలుకు మధ్యలోకి రాకుండా పారసీక దేశపు అధిపతి అడ్డుకున్నాడు. ఈ అడ్డుబండలు తొలగిపోవాలంటే దానియేలు 3 వారాలు ప్రార్థన చేయవలసి వచ్చింది. 21 days. నేను బలంగా నమ్ముతున్నాను, ఈ 21 days లో దేవుని బిడ్డలారా, ముందు ఈ 21 days లో చేసిన ప్రార్థన ముందు బలమైన సాక్ష్యాలు మనం వినబోతున్నాం. మునుపెన్నడు వినని సాక్ష్యాలు. ఇలా కూడా చేస్తాడు దేవుడు. ఎస్, దేవుడు ఏమైనా చేయగలిగిన సమర్థుడు. చెప్పండి అన్నమాట. దేవుడు ఏమైనా మన ఊహకు అందని కార్యాలు చేస్తాడు. మన ఆలోచనకు అందని కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు
సమస్తము చేయుటకు సమర్థుడు. వింటున్నారా? కాబట్టి ఈ ముగింపులో మనం ఒక్క పని నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, దానితో పాటు విశ్వాసం నేర్చుకోవాలి, నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. మీరు ఏదైతే అడుగుచున్నారో వాక్యం తెలియజేస్తుంది, అవన్నీ మీకు దొరికినవని నమ్మి విశ్వసించండి. మనం ప్రార్థన చేసినవన్నీ దేవుడు మనకు తప్పక దయచేస్తాడు. వింటున్నారా? కాబట్టి మీ ప్రార్థనలు మీరు కంటిన్యూస్ గా అలాగనే మీరు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. ఉపవాస ప్రార్థన అతి శక్తివంతమైనది. నేను మీకు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు మొర్దెకై, ఎస్తేరు ఏ సందర్భంలో ప్రార్థన చేసింది? రాజు దగ్గరికి వెళ్ళడం న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఉపవాస ప్రార్థనకు పూనుకున్నారు. విన్నారా? ఈ ఉపవాస ప్రార్థన అనంతరం దేవుడు ఏం చేశాడు? రాజుల హృదయాలను నీటి కాలువల వలె మలిచాడు. విన్నారా దేవుని బిడ్డలారా? మనకు ఎదురుగా ఉన్న సమస్యలు, మనకు ఎదురుగా ఉన్న పోరాటాలు, మనకి ఇది జరగదు అనుకుంటున్నప్పుడు, అది ప్రభుత్వాలు కావచ్చు, అది అధికారులు కావచ్చు, ముందున్న మొండి సమస్యలు కావచ్చు, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విడుదల, స్వస్థత, ఆశ్చర్య కార్యాలు మనం చూడబోతున్నాం. చెప్పండి, గొప్ప విడుదల, అన్ని సమస్యలకు విడుదల. 2, స్వస్థత. 3, మన ఊహకు అందని ఆశ్చర్య కార్యములు. అసలు మనం ఇలా అనుకోవడానికి కూడా లేదు, అంత బలమైన కార్యాలు చేయగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ ప్రార్థనలో మీరు అలాగనే కంటిన్యూ చేయండి. భక్తుల జీవితాలు ఎంతో మంది ఉపవాసంతో ప్రార్థించారు, అయితే దేవుడు వారిని ఎప్పుడు రిజెక్ట్ చేయలేదండి, త్రోసివేయలేదు. వింటున్నారా? కాబట్టి బైబిల్ గ్రంథంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మనం మంచివారిని మనం ఆదర్శంగా, ప్రార్థన పరులను మనం ఆదర్శంగా తీసుకొని మన భక్తి జీవితంలో వారికి జవాబు ఇచ్చిన దేవుడే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మనకు కూడా తప్పకుండా జవాబిస్తాడు. ఎస్తేరు ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు, మోషే ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు, సమూయేలు ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు, దావీదు ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు, దానియేలు ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, నెహెమ్యా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, నీ ప్రార్థనకు కూడా దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, ఇక్కడ ఒక ఎఫ్రా వలె ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా నీవు ఉండాలి, మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థించడం మన వల్ల అవుతే దేవుడు పనిచేస్తాడు. పరలోకాన్ని కదిలించేది ప్రార్థన మాత్రమే. కాబట్టి ఈ ముగింపులో మీ దృష్టికి తీసుకురావాల్సిన 2 సంగతులు. 1, ప్రార్థన మానకూడదు, ప్రార్థన మానకూడదు. 2, ఉపవాస ప్రార్థన ఎప్పుడు మానకూడదు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఈ 2 మన జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి. ఏదైనా జవాబు రావట్లేదా? ఉపవాసం ఉండు, ఉపవాస ప్రార్థన చేయి. అన్ని సమస్యలకు పరిష్కారం ఉపవాస ప్రార్థన. ప్రభువే చెప్పాడు, స్వయంగా ప్రభువే చెప్పాడు, ఇట్టి విధమైన సమస్య విడుదల దొరకాలంటే ఉపవాస ప్రార్థనే, ఇట్టి విధమైన వాటికి స్వస్థత కావాలన్నా ఉపవాస ప్రార్థనే, బలమైన ఆశ్చర్య కార్యాలు జరగాలి అన్న ఉపవాస ప్రార్థనే. కాబట్టి 2 సంగతులు. ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడే వ్యక్తులుగా ఉండాలి, ఎల్లప్పుడూ ఉపవాసం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఈ 2 పరలోకాన్ని కదిలిస్తాయి దేవుడు. ఈ 2 విషయాలు మనము నేర్చుకొని విశ్వాసంలో మీరు స్థిరులుగా ఉండాలని నా ప్రార్థన, విశ్వాసంలో మీరు కొనసాగాలని నా ప్రార్థన. ఎందుకంటే పరిస్థితులను చూడొద్దు, ప్రభువు గొప్పవాడు, ప్రభువును చూడాలి, పరిస్థితులను చూడొద్దు. పరిస్థితులు ఆయన తలంచగా, ఆయన పిలువగా, గమనించండి, ఆయన సెలవివ్వగా, ఆయన తలంపులు మన తలంపుల వంటివి కాదు. ఆయన లేని వాటిని పిలుస్తాడు. వింటున్నా? ఆయన సెలవిస్తే తుఫానుతో మాట్లాడతాడు, గాలితో మాట్లాడతాడు, సముద్రంతో మాట్లాడతాడు, సమస్యతో. అందుకే మీరు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏమిటంటే, ఈ ప్రార్థనలో మరి ముఖ్యముగా విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోండి, విశ్వాసంతో ప్రవచించడం నేర్చుకోండి. ఎండిపోయిన ఎముకల లోయలో యేసుకేలు వెళ్ళి ప్రవచించాడు, గుర్తుందా మీకు? ఎండిపోయిన ఎముకల లోయలో ప్రభు చెప్పాడు,
ప్రభు చెప్తున్న ఒకే ఒక మాట, వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎండిపోయిన పరిస్థితులతో మాట్లాడడం ప్రారంభించండి. ఈ ముగింపు కూటంలో మీకు చెప్పేది ఒకే ఒక మాట, ఎండిపోయిన ఎముకల లోయ మహా సైన్యముగా నిలబడిపోయింది. ప్రవచించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యానుసారంగా ఈ కడవరి రోజులలో, ఈ ముగింపు కూటంలో నీ స్థితి ఎండిపోయిందా? ప్రవచించు. నీ పరిస్థితి చేదాటిపోయిందా? ప్రవచించు. ఈ వాజ్ ఎ రిస్టోరర్, తిరిగి కట్టగలిగిన సమర్థుడు, ఆయన నిలబెట్టగలిగిన దేవుడు. కాబట్టి ఎండిపోయిన ఎముకల లోయలోనికి దేవుడు జీవాన్ని పంపాడు. ఎలా? ప్రవచించినప్పుడు. ఖాళీగా మీరు ఉండొద్దు, ప్రవచించడం నేర్చుకోండి. వింటున్నారు దేవుని బిడ్డలారా? ప్రవచనది అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. వింటున్నారా? దేవుడు పని చేయాలంటే నువ్వు ప్రవచించడం ఆపొద్దు. వింటున్నారా? ఎలా జరుగుతుంది? నీ నోటి మాటను దేవుడు స్థిరపరుస్తాడు. అంత శక్తినిచ్చాడు దేవుడు. మానవునికి ఇచ్చిన అధికారం ఎంత గొప్పదో తెలుసా అండి? వీటన్నింటి మీద అధికారం ఇచ్చాడు. సమస్యల మీద, లోకం మీద, సృష్టి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నేను ఒక మాట మీ కొరకు చదువుతాను, మీరు ఆదికాండంకి రండి దేవుని బిడ్డలారా. ఒక్కసారి దయతో ఒక్క మాట మీకు గుర్తు చేయాలి. చూడండి, 1వ అధ్యాయం నేను 28వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. విన్నారా? మరలా చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. లోబరుచుకోవాలి. ప్రతిదీ నీ కాళ్ళ కింద దేవుడు పెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డలముగా పరిస్థితులను చూసి చలించొద్దు. విశ్వసించేవాడు కలవరపడడు. కలవరాలొద్దు, కలతలొద్దు, చింతలొద్దు, దిగులు వద్దు. దేవునికి చెంతకు తీసుకొచ్చిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, అంతే. ఇప్పుడు ఏం చేయాలి? అది ప్రాపర్సీ మనం ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. వాటిని మనం రిసీవ్ చేసుకోవడం, వాటి కళ్ళారా చూడడం మనం నేర్చుకోవాలి. అధికారం కలిగిన వ్యక్తుల వల్ల మనం మాట్లాడాలి. ఈ మాటను దేవుడు స్థిరపరుస్తాడు. జీవ మరణములు నాలుక వశంలో దేవుడు పెట్టాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు దాన్ని స్థిరపరుస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసముతో మాట్లాడడం ఈ ఉపవాస ప్రార్థన నేర్చుకోండి. వింటున్నారా? కలవరపడొద్దు. ఎండిపోయిన ఎలా జరుగుతుందో అనుమానాలొద్దు, అపనమ్మకాలొద్దు. అనుమానమొద్దు, అపనమ్మకమొద్దు. దేవునికి అసాధ్యమైంది ఏమని చెప్పండి దేవుని బిడ్డలారా? ఆయనకు సమస్తం సాధ్యం. చెప్పండి, ఆయనకు సమస్తం సాధ్యం. ఇంకొక మాట 11వ అధ్యాయం 32వ వచనం దానియేలు గ్రంథం తెలియజేస్తూ, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయడానికే ఉపవాస ప్రార్థన. మునుపెన్నడు చూడని కార్యాలు నువ్వు చూడడం కొరకే ఉపవాస ప్రార్థన. నీ జీవితంలో జరగని మొండి సమస్యలకు జవాబు పొందడం కొరకే ఉపవాస ప్రార్థన. నీ జీవితంలో స్వస్థత లేకుండా ఇంతకాలం ఎదురు చూస్తుంటున్న నిరుత్సాహ స్థితి నుండి, నిరాశ నుండి, నిట్టూర్పు నుండి విడుదల కొరకే ఉపవాస ప్రార్థన. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. అందుకే దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నిన్ను ముట్టినప్పుడు, దేవుడు నిన్ను బలపరిచినప్పుడు నీ విశ్వాస జీవితంలో దేనిని గురించి కలవరపడవద్దు, భయపడొద్దు, చింతపడొద్దు, దిగులు పడొద్దు. ఎస్, దేవుడు మన పక్షంలో ఉన్నాడు. దేవుడే అధికారం ఇచ్చాడు. అధికారం కలిగిన వ్యక్తులే సమస్యలతో మాట్లాడాలి. భయపడొద్దు దేవుని బిడ్డ. కాబట్టి ఈ రాత్రి కాలం మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ముగింపు కూటంలో మిమ్మల్ని కోరేది ఒకటే, భయపడొద్దు. సమస్యతో మాట్లాడండి. ఎందుకో తెలుసా? నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆకాశంలో నీళ్ళని ఇట్లా మూటలుగా పెట్టేశాడు. వాటి మైటీ గాడ్. మీరు ఒకసారి, నీ సమస్య ఒక ధూళి వంటిది, నీ సమస్య చిన్నది, దేవుడు పెద్దవాడు. మహాకాశములు పట్టజల ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు అనుకున్నాడు. గొప్పవాడు ఆయన. కాబట్టి సమస్యల వైపు చూడొద్దు, కృంగిపోతావు. ప్రభు వైపు చూడు, నువ్వు నిలబడతావు. అందుకే యేస్కేలు అదే చెప్పాడు. ఆ ఎండిపోయిన ఎముకల లోయలోనికి వెళ్ళి ప్రవచించడం ప్రారంభించాడు. ఎండిపోయిన ఎముకల లోయ. దేవుడు పెట్టారా? ఈ లోయ కూడా నువ్వు వెళ్తే దేవుడు ఆశీర్వాదం అనే జల్లు నీ మీద కురిపించబోతున్నాడు. తొలక్కరి వారిని నిన్ను దర్శిస్తుంది. గాఢంధకారపు లోయ, ఎండిపోయిన ఎముకల లోయ. దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైన పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే ఈ గుంటలలో నుండి, ఈ లోయలలో నుండి దేవుడు నిన్ను విడిపించి
నిలబెడతాడు. కాబట్టి ప్రవచించడం మానొద్దు, ప్రార్థించడం మానొద్దు, విశ్వసించడం మానొద్దు. దేవునికి అప్పగించిన నీ ప్రార్థనను దేవుడు దయచేశాడని పూర్తి నమ్మకంతో నువ్వు దేవుని కొరకు ఎదురు చూడాలి. నా మాట అర్థమవుతున్నాయి కదా? అప్పుడు ఏస్కేలు ఆ మాట చెప్పినప్పుడు నిజంగా ఎప్పుడైతే ఆయన ప్రవచించడం ప్రారంభించాడో, మీరు ఒకసారి రండి, నేను ఆ మాట మీరు చూడాలి. ఏస్కేల్ గ్రంథం నేను ఈరోజు త్వరగా ముగిస్తాను. ఈ ముగింపు కూటంలో దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి ఏస్కేల్ గ్రంథం రండి దేవుని బిడ్డలారా. అక్కడ జరిగిన సంభవం మీరందరూ కూడా ఈ భాగాన్ని మీరు చూడాలండి. ఏస్కేల్ గ్రంథంలో జరిగిన సంగతి అసలు చూడండి, ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం అండి. చూడండి 37వ అధ్యాయం నేను చదువుతున్నాను మీ క్షేమం కొరకు. ఏస్కేల్ గ్రంథము 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, ఎక్కడ? ఎండిపోయిన ఎముకల మధ్య ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను అని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఏం చేయాలా? ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ప్రవచనమిచ్చి ఎండిపోయిన సమస్యలతో, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడని ప్రభు చెప్తున్నాడు. ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. విన్నారా మాట? ఎండిపోయిన ఎముకలారా. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడడం ఏంటండి? లోకానికి ఇది అర్థం కాదు, ఇది విశ్వాసులకు మాత్రమే అర్థమవుతుంది. నీ దేవుడు చూడండి, ఎండిపోయిన సమస్యలతో మాట్లాడమంటున్నాడు. ఇక జరగని మొండి సమస్యలతో, జీవము లేని నిర్జీవమైన స్థితితో మాట్లాడమంటున్నాడు. చూడండి, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎండిపోయిన ఎముకలు ఎలా బ్రతకగలుగుతావండి? మీరు ఆలోచించండి. ఇది అసాధ్యం కదా. అయితే దేవుని మాట విని నువ్వు ప్రవచనం ఎత్తి ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభిస్తావో, అసాధ్యమైనది కాదు, ఈ అసాధ్యంలో అది లోకానికి, నీకు మాత్రం సాధ్యమే. మనకు సాధ్యమే చెప్పండి. నాకు సాధ్యమే, నాకు సాధ్యమే. నన్ను బలపరచు అని యందు నేను సమస్తం చేయగలను. బలపరిచే దేవుడు ఉన్నాడు, నేను నిలబెట్టే దేవుడు ఉన్నాడు, బ్రతికించే దేవుడు ఉన్నాడు. ఆ అట్టడుగు స్థితి నుండి, ఇది ఎండిపోయిన స్థితి నుండి నేను నిలబెట్టే గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ ముగింపు సభలో నువ్వు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఎముకలారా యెహోవా మాట వినుడి, పరిస్థితులు యెహోవా మాట వినుడి. రోగం మన మీద అధికారం లేదండి. ఈ శరీరం దేవుంది, ఆమేన్. సమస్యలు మన మీద వచ్చిందా, దేవునికి మనం చెప్పాలి. దేవా, ఆయన మాట ప్రకారం ప్రవచనం ఎత్తి మనం మాట్లాడాలి. అక్కడ జరిగిన సంగతి ఏంటో చూడండి. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కాపెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము, చూడండి, నేను ప్రవచించుచుండగా, 7వ వచనం, నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. నేను ప్రవచించుచుండగా, నువ్వు వినడం మంచిదే, కానీ విన్న వాక్యాన్ని నువ్వు అన్వయించి అవలంబించి ప్రాక్టీస్ చేస్తే దేవుడు పనిచేస్తాడు. వింటున్నావు? ఇది ఎలా సాధ్యం? అయ్యో, ఇది ఎలా జరుగును? నేను పురుషుని ఎరగని దాననే. మరియ ఇచ్చిన జవాబు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంది. భూమి మీద దేవుని కార్యము జరగాలంటే దేవుని కార్యాలు మన మానవ ఆలోచనకు అతీతంగా జరుగుతాయి. దేవుని బిడ్డలారా, కేవలము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే భూమి మీద నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. నమ్ముతున్నావా? చూడండి, నేను ప్రవచనమెత్తి నేను ప్రవచించుచుండగా ఆయన ఆజ్ఞ ప్రకారం, దేవుడిచ్చాడు ఆజ్ఞ, దేవుడిచ్చాడు అధికారం, దేవుడిచ్చాడు మాట, ఆయన మాట ప్రకారం ప్రవచించుచుండగా, చూడండి జరిగిన పని, గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము.
ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. విన్నారా దేవుని బిడ్డలారా? ఎండిపోయిన ఎముకల లోయ మహాసైన్యముగా నిలబడింది. ఎలా జరిగింది ఇది? ప్రవచనం. మర్చిపోవద్దు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఈ నాలుకకు పనిచెప్పు. నమ్ము. ధైర్యముతో దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో దేవుడు పనిచేస్తాడు. నేను చూచుచుండగా నరములు మాంసము వాటి మీద ఎండిపోయిన ఎముకల మీదకి అసలు మీరు ఒకసారి ఊహించుకోండి. ఎంత అద్భుతమైన సన్నివేశమో. నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు, నీ జీవితంలో విసికి వేసారిపోయిన పరిస్థితులు, ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ లో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రవచించు. ప్రార్థనలో పోరాడడం మంచిదే, ఉపవాసం ఉండడం మంచిదే. అయితే దీనంతటికి పైన ప్రవచించు. అధికారం ఇచ్చాడు దేవుడు నీకు. నీ నోటి మాటను దేవుడు స్థిరపరుస్తాడు. ప్రవచించు. సమస్యను చూసి, ఇదిగో ఆవగింజంత విశ్వాసం అంటే కొండను చూసి సముద్రంలో వేయమట్టు పడిపోతుంది, అంతే. విన్నారా? విశ్వాసంతో నువ్వు ప్రవచించు. దేవుని మాట ప్రకారం ప్రవచించు. వాక్యానుసారంగా ప్రవచించు. దేవుడు నీ జీవితంలో తప్పక పని చేస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతుందా? ఈ రాత్రి కాలం నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. చిన్న సందేశమే, కానీ ఇది శక్తివంతమైనది. నీ జీవితంలో ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్. నీ లైఫ్ అనేకులకు ఆశీర్వాదకంగా నా ప్రభు చేయబోతున్నాడు. బంధింపబడిన ప్రతి కట్లు తెంపబడబోతున్నాడు. విడుదల జరగబోతుంది. గొప్ప కార్యం నా ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే ప్రార్థనలో పోరాడాలి. మనుషులతో కాదు, మనుషులతో పోరాటాలు వద్దు. ప్రార్థనలో పోరాడాలి, ఉపవాసం ఉండాలి. తర్వాత విశ్వాసంతో దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవచించడం నేర్చుకో. ఎంతకాలం అయితే ప్రవచించి భయపడుతున్నావా? సమస్య భయపడక, అవి ఏం చేయలేవు. ఎందుకంటే మన తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించుకున్నాడు. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. సమస్యలను చూసి చెదిరిపోకు, దిగులు చెందకు. నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే. నువ్వు ఎప్పుడు నిన్ను నువ్వు నిందించుకోకు. నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి బలపరచుకో. ధైర్యం వహించుడి. మేలు కలుగుటకు ఆయన ఈ 21 days ఫాస్టింగ్ స్ప్రేడ్ పెట్టాడు. ధైర్యం ఇచ్చే. అందుకే ఇంకా నువ్వు వినకపోతే ఈ 21 days లో దేవుడు అనేక రీతులుగా మాట్లాడుతూ వచ్చాడు. విశ్వాసంలో బలపరచడం, బలం ఎలాగ నిలబడాలి. ఇంకా ఆ సెర్మన్స్ విని విశ్వాసంలో స్థిరపరచబడు. నేను ముగిస్తున్నాను. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ లో నువ్వు చివరికి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఉపవాసంతో పాటు ప్రవచనం మర్చిపోవద్దు. ప్రవచించు. ఎక్కడ? ఏమి లేని ఎండిపోయిన ఎముకల లోయలో జరిగింది. ఆ దేవుడే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ దేవుడే నీ పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నావా? విశ్వాసం అంటే చేతుల పైకెత్తండి, కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాలం ప్రభువా, వారి విశ్వాసాన్ని, బిడ్డల విశ్వాసాన్ని మీరు కనపరచండి. వారి సమస్యలన్నీ యేసు నామమున సాక్ష్యములుగా మార్చబడును గాక. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టడానికి ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, పిల్లల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, డెలివరీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, మరి ముఖ్యముగా అనారోగ్యంతో స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను నీ కృపలు జ్ఞాపకపరచుకోండి. బిడ్డలకున్న సమస్యలు, బిడ్డలకున్న పరిస్థితులను ఎరుగుదు. బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకపరచుకోండి. ప్రతి సమస్యను సాక్ష్యముగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని దేవా, బిడ్డలను ఒక్కసారి దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రభా, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పెద్దగా చెప్దామండి. ఆమె. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలోనికి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, సంఘమందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక. బలమైన సాక్ష్యాలు మనం వినబోతున్నాం.